ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వు వస్తున్నావా? అవును. మాయ్యా వీరయ్యా, వీరయ్యా, అమ్మగారు చూడు, రూమ్ లో లగేజ్ ఉండాది, ఆ. తీసుకెళ్లి కార్లో పెట్టు. అలాగే అమ్మగారు. అర్జెంటుగా అచ్యుతాపురం వెళ్ళాలి. పో ముందు అలాగే తొందరగా. అమ్మ అచ్యుతాపురం వెళ్తోందా? అయితే నాకిక హ్యాపీ డేస్ మొదలైనట్టే. Yes. తాతయ్య, కాఫీ తీసుకోండి. ఉన్నట్టుండి పెద్దమ్మ ఇంత లగేజ్తో ఎక్కడికి వెళ్తున్నట్టు? ఇంకా అర్థం కాలేదా? లేదు తాతయ్య. అచ్యుతాపురానికి అయి ఉంటుంది. అక్కడికి పెద్దమ్మ వెళ్ళటానికి ఇష్టపడదు కదా. అక్కడికి నా మనవడు మీ పెద్దమ్మ చరిత్ర తిరగరాయడానికి వెళ్ళాడు. ఈ అఖిల ఇంత కంగారుగా వెళ్తోందంటే అక్కడ నా మనవడి కష్టం ఫలించిందన్నట్టే. మరిప్పుడు పెద్దమ్మ వెళ్ళి బావకి ఏమైనా ఇబ్బంది పెడితే ఎలా తాతయ్య? ఆపొచ్చు కదా తాతయ్య. అవతల నా చెల్లెలు అన్నపూర్ణమ్మనే తన వైపు తిప్పుకున్న నా మనవడికి ఈ అఖిలాండేశ్వర్ని తిప్పుకోవడం ఒక లెక్క మనవరాల. వెళ్ళని నా మనవడు మీ పెద్దమ్మ తిక్క కూడా కుదర్చని. విద్య, విద్య, విద్య. వినయ్, అయ్యయ్యయ్యో! వినయ్, వినయ్, ఆగు వినయ్, ఆగు. ఏం చేస్తున్నావు? అత్తయ్య గాని చూసిందంటే అంతే. విద్య, అమ్మ అచ్యుతాపురం వెళ్తోంది. హా? ఇక ఈ అంతఃపురంలో మనకి అడ్డుపడేవాళ్లే లేరు, ఆపేవాళ్లే లేరు. ఈ రోజు రాత్రి నుంచి ఇక మనకు ఒకటే గది, ఒకటే మంచం, ఒకటే కంచం. అమ్మా, తీసుకొచ్చాను. వెళ్ళి కార్లో పెట్టుపో. ఇప్పుడు గనుక నేను పోతే ఈడు ఏం చేస్తాడో ఏమో. ఈయన్ని కూడా నాతో తీసుకుపోదాం. వినయ్, 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 ఛ, వినయ్, వెళ్ళు. వినయ్, ఏం మమ్మీ? ఏం మమ్మీ? నాతో పాటు ఊరికి రాకుండా ఈడేం చేస్తుండావు? ఊరికా? నాకు చెప్పలేదు కదా మమ్మీ. ఇప్పుడు చెప్తుండా కదా. పా. అది నేనెందుకు మమ్మీ? ఏరా, చెప్తే కాని రావా? వస్తాను. ఏ విద్య? అత్తయ్య, విద్య కూడా వస్తుంది మమ్మీ. ఆ? అంటే విద్యని పిలిస్తేను. హా, ఏంది ఇంకా చూస్తా ఉండావు? ఎళ్ళి ఈడి బట్టల బ్యాగు సర్దుకొని తీసుకురాపో. సరే అత్తయ్య. అఖిల, విద్యను కూడా తీసుకెళ్ళలేకపోయావా? చక్కగా ఉంటుంది. ఇంకో 14 రోజులు ఆగు నాయనా. దానన్న తీసుకొని వెళ్ళడం ఇంకా చక్కగా కనపడతాది.
రా. ఎంతసేపు? వస్తున్నాడు అత్తయ్య. పా ఇంకా. వెళ్ళొస్తా. ఈ ఎదవల్ని నమ్ముకొని బంగారం లాంటి అవకాశం మిస్ అయి ఉండదు లాయరు. ఏయ్, మీరు నా కంటికి కనపడద్దు. వండే వండే. రాయుడు గారు, ఈ ఎదవలను నమ్మి మీరు ఎదవైపోయారండి. అమ్మమ్మమ్మమ్మ, నేను ఆ ఉద్దేశంతో అనలేదండి. మరే ఈ ఎదవలు ఆ అన్నపూర్ణమ్మని చంపుంటే ఆ కుర్రాడు జైలుకెళ్ళి ఉండేవాడు. కానీ ఆ కుర్రాడు చేతికి దొరికి చావు దెబ్బలు తిని ఆడిని హీరోని చేసి వచ్చారు. ఆ అన్నపూర్ణమ్మ ఆ కుర్రాడిని ఆనందంగా ఇంట్లోకి ఆహ్వానించింది. ఈ ఎదవల చేతకాంతరం మూలంగా ఆ ముసలావుణ్ణి ఆవిడ మనవణ్ణి ఇండైరెక్ట్ గా మీరే కలిపి అనవసరంగా ఎదవలు అయిపోయాము అన్న ఉద్దేశంతో అన్నారండి. దూరపు బంధువు అని ఏదో అన్నారు. మనవడా? అవును రాయుడు గారు, మరి మనం అనుకున్నంత దూరం ఏం కాదు, బాగా దగ్గర వాళ్ళేనంట. ఈ అన్నపూర్ణమ్మ గారి మేనల్లుడు కొడుకంట ఆ కుర్రాడు. ఓహో, ఇంటి బంధువా? మరే 25 ఏళ్ల నుండి ఆ పుట్టింటికి ఈ అన్నపూర్ణమ్మకి మాటలు లేవు కదా. అవును రాయుడు గారు, ఇన్నాళ్ళకి కుర్రనాయలు వచ్చి ఆ మాటలు కలిపాడు. చిన్నప్పటి నుంచి ఇన్నేళ్ళు రానోడు ఇప్పుడు ఎందుకు వచ్చినట్టు? సంక్రాంతి పండగకు వచ్చాడేమో. 25 సంక్రాంతి పండగలకు రానోడు పనిగట్టుకుని ఈ సంక్రాంతికే వచ్చాడు అంటే దానికి కారణం పండగ కాదు లాయరు, ఇంకేదో ఉంది.